బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసును సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారించనుంది. తెలంగాణ స్పీకర్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్పై కూడా అదే రోజు విచారణ చేపట్టనుంది. కాగా ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుందని మరికొంత సమయం కావాలని అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు 3 నెలల్లో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ పూర్తి చేయని నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసునైతే సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారించనుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ సుప్రీంకోర్టు విచారణ చేసింది. విచారణలో భాగంగా స్పీకర్ వారిని విచారించి తగు నిర్ణయం తీసుకోవాలి, 3 నెలలలోపు నిర్ణయం తీసుకొని చెప్పాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయానికి, అసెంబ్లీ సెక్రటరీకి, స్పీకర్ కు చెప్పింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గత కొద్ది రోజులుగా విచారణ ప్రారంభించారు. కానీ మధ్యలో మళ్ళీ విచారణ వాయిదా వేశారు. దాన్ని కొంత కాలయాపన చేసే విధంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు గడువులోపు విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ పై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి మరింత గడువు కావాలని ఇప్పటికే స్పీకర్ కార్యాలయం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అన్ని కేసులను కూడా సోమవారం విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని జూలై 31న ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణ తూతూ మంత్రంగా చేసినట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. విచారణ కొనసాగుతుంది, మరికొంత సమయం కావాలి, 3 నెలలలోపు మేము పిటిషన్ వేసిన గడువు లోపు మేము విచారణ చేయలేకపోయామంటూ కూడా పిటిషన్ వేసిన అసెంబ్లీ కార్యదర్శి 10 మంది మా పార్టీలు మారిన ఎమ్మెల్యేల పైన కూడా ఇంకా విచారణ కొంత నెమ్మదిగా చేయడంతో ఈ విధంగా కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ సుప్రీంకోర్టులో సోమవారం రోజున పిటిషన్ సంబంధించి విచారణకు రానుంది. ఏదైతే స్పీకర్ కార్యాలయం గడువు కోరిన పిటిషన్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ పైన ఇచ్చిన ధిక్కరణ పిటిషన్ కూడా సోమవారం రోజు విచారణకు రానుంది. అయితే ఈ గడువు 24తో ముగియనుంది. నవంబర్ 24తో ముగియనున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు సుప్రీంకోర్టు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది, కోర్టు స్పీకర్ తన విధులను సమర్థంగా నిర్వర్తించట్లేదు, ప్రభుత్వ ఒత్తిడికి లోనవుతున్నారు, ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది స్పీకర్ పైన, స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకుంటలేరని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఇది మళ్ళీ కూడా జాప్యం చేయడంతో మళ్ళీ ఒక్కసారి సుప్రీంకోర్టు తలుపు తట్టింది బీఆర్ఎస్ పార్టీ. క్లియర్ గా ఆధారాలన్నీ కూడా సమర్పించాం, అనేక సందర్భాల్లో కూడా వారికి వారు పార్టీ మారినట్లు ఒప్పుకున్నారు, అయినా కూడా జాప్యం ఎందుకంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది. క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లి పూర్తి ఆధారాలతో స్పీకర్ కు సమర్పించినప్పటికీ కూడా గడువు ఎందుకు కోరినట్లు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే వెలువడించేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టినట్లు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదైతే సోమవారం జరిగే విచారణలో భాగంగా ఖచ్చితంగా దీనిపై ఒక స్పష్టత వస్తుంది. ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉంటారో వారిపై అనర్హత వేటుకు సుప్రీంకోర్టు సిఫారసు చేస్తుందని చెప్పేసి కూడా ఇలా లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపై ఏదో ఒకటైతే తేలుతుందని కూడా పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ అండదండలు ఉండడంతో ఇంత నెట్టుకొస్తున్నారు తప్ప ఇంకోటి కాదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా ముందుకెళ్తారు, ఒకవేళ సోమవారం రోజు విచారణకు వస్తే ఖచ్చితంగా ఎవరెవరిపైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది, లేదంటే కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందనే దానిపైన కూడా వెచ్చుదాల్సి ఉంది. ఖచ్చితంగా అయితే ఆ లీగల్ ఎక్స్పర్ట్ చెప్పే దాని ప్రకారం అయితే ఖచ్చితంగా గడువు ఇంకివ్వదు. గతంలోని అనేక సందర్భాల్లో సిజిఐ గవాయి విచారణలో భాగంగా ఎందుకు గడువు అవసరం, ఎన్ని రోజుల గడువు అవసరం, 3 నెలలు అంటే సరిపోదా, 6 నెలలు అంటే సరిపోదా, వారం అంటే సరిపోదా, అనేక సందర్భాల్లో
స్పీకర్ తరపు న్యాయవాదికి కొంత అడిగిన ప్రశ్న సంధించారు. ఈ నేపథ్యంలోనే గడువు అనేది ఇవ్వరు, ఖచ్చితంగా ఏదో ఒకటి తేలుతుంది అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఏదైతే స్పీకర్ కు సంబంధించిన కోర్టు ధిక్కరణ ఉందో అది సోమవారం రోజు విచారణకు వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఏదైతే లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సింధురా. అయితే లివిల్ రెడ్డి, సుప్రీంకోర్టు 3 నెలల్లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. ఇప్పుడు మళ్ళీ రివర్స్ లో గడువు కావాలి అని చెప్పి మళ్ళీ పిటిషన్ వేయడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా కాలయాపన చేయడం కోసమే వారంతా ఇదంతా నడిపిస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేపిస్తుంది. స్పీకర్ కార్యాలయానికి గతంలో కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది ఎందుకు గడువు అవసరం, మీకు ఎంత గడువు అవసరం అంటే పూర్తిగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ సమర్పించిన తర్వాత కూడా ఎందుకు గడువు అవసరం అంటూ కూడా గతంలో మండిపడింది సుప్రీంకోర్టు. మళ్ళీ ఇవాళ గడువు ఎందుకు కోరుతున్నారు, గడువు వెనుక అంతర్యం ఏంటి అనే అంశం పైన కూడా ఇవాళ ఎల్లుండి వచ్చే అదే సోమవారం రోజు వచ్చే విచారణలో తెలుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ విచారణలో భాగంగా ఖచ్చితంగా మళ్ళొకసారి కూడా ఏదైతే స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన న్యాయవాదులపైన కావచ్చు, సెక్రటరీకి సంబంధించిన న్యాయవాదులపైన మరొకసారి ప్రశ్నించే అవకాశం ఉంది. ఖచ్చితంగా గతంలో అనేక సందర్భాల్లో కూడా సమయం అంటే ఎంత సమయం, మీకు ఎంత సమయం పట్టానో మీరే చెప్తారా అని చెప్పేసి కూడా గతంలో చివాటు వేసే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ గడువు అనేది ఇక ఇవ్వకపోవచ్చు అనే ఇవ్వకపోవచ్చు అనేది కూడా వాళ్ళు లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఎందుకంటే సీజే అనేక సందర్భాల్లో చెప్పారు. సీజే దగ్గరనే ఈ కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల్లో ఫిరాయింపులు జరిగిన సందర్భాన్ని కూడా ఇక్కడ చెప్తూ అక్కడ ఏ విధంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేశారనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. కనుక ఖచ్చితంగా ఈ సోమవారం జరిగే విచారణలో ఎలాంటి గడువు పొడిగించబోరు అనేది మాత్రం లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా స్పీకరు పదే కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలోనే కావాలని కాలయాపన చేస్తున్నారు, గడువు కోరుతున్నారు అనేది ప్రధానమైన బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ సింధురా. లివిల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆరోపణే కాదు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై ఎందుకు కాలయాపన చేస్తున్నారు స్పీకరు, సుప్రీంకోర్టు ఆదేశం అంటే లెక్కలేదా అని చెప్పి పలు విమర్శలు కూడా వస్తున్న సందర్భం మనం చూసాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా కనీస ఆదరణ లేదు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే అసహించుకుంటున్నారు. ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఇది ఒక గడ్డు కాలం, ఈ గడ్డు కాలం గట్టేదెక్లెక్క అని ఎక్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కార్యాలయంపై ఒత్తిడి పెంచి ఇలా కాలయాపన చేపిస్తుంది అనేది ఆరోపణ. ఖచ్చితంగా ఎవరైతే 10 మంది పార్టీ ఫిరాయించారో వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగం సవరణ రాజ్యాంగానికి సంబంధించి అనేక అంశాలను కూడా ఇవాళ సుప్రీంకోర్టు గతంలో ప్రస్తావించింది. అనేక సందర్భాల్లో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వెంటనే తగు చర్యలు తీసుకొని వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉందని కూడా సీజే ధర్మాసనం గతంలో చెప్పింది. ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఇప్పటికైనా చర్యలు తీసుకొని వాళ్ళని డిస్క్వాలిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ ప్రజాస్వామ్యవాదులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విషయం అని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సోమవారం జరిగే విచారణలో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. థాంక్యూ లివిల్ రెడ్డి.